హాయ్ వ్యూవర్స్, ఒక సబ్స్క్రైబర్ అయితే అసైక్లోఫెనాక్ మెడికేషన్ గురించి అయితే అడిగారు. దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. అసలు అది ఏంటి, దాని యూజెస్ ఏంటి, ఏ డోసెస్లో దొరుకుతుంది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు, ఓకే అది సింగిల్గా దొరుకుతుందా దేంతో కాంబినేషన్లో దొరుకుతుందా, ఒకవేళ దొరికితే అవి ఏంటివి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. అసైక్లోఫెనాక్ అనేది ఒక పెయిన్ కిల్లర్. ఏ ఫ్యామిలీకి చెందింది? ఎన్ఎస్ఐడ్ ఫ్యామిలీకి చెందింది. ఎన్ఎస్ఐడ్ అంటే ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్కి సంబంధించిన మెడికేషన్ ఈ అసైక్లోఫెనాక్. ఓకే, ఇది పెయిన్ కిల్లర్ అంటున్నావు, బాడీలో ఏ విధంగా వర్క్ చేస్తుంది? Now let's see how it works at the molecular level. Aceclofenac inhibits cyclooxygenase enzymes, specifically COX-1 and COX-2, reducing the synthesis of prostaglandins. These are lipid compounds that cause pain, inflammation, and fever. By blocking COX enzymes, aceclofenac decreases prostaglandin levels, leading to reduced inflammation, pain, and swelling. ఏ హెల్త్ కండిషన్స్లో దీన్ని వాడచ్చు? ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ యాంకైలోజింగ్ స్పాండైలోసిస్ అనే హెల్త్ కండిషన్స్లో పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఈ అసైక్లోఫెనాక్ ట్యాబ్లెట్ అయితే వాడతాం. ఓకే, ఏ డోసెస్లో అవైలబుల్గా ఉంటుంది? మ్యాక్సిమం 100 mg డోస్లో అవైలబుల్గా ఉంటుంది. 200 mg కూడా దొరుకుతుంది, బట్ అన్ని చోట్ల దొరికేది 100 mg ట్యాబ్లెట్స్. ఓకే, ఇది ఒకటే ఉంటుందా, దేంతోన్నా కలిసి ఉంటుందా అంటే అసైక్లోఫెనాక్ సపరేట్గాను దొరుకుతుంది, పారాసెటమాల్, సిరాషియోపెప్టిడేస్ వీటి కాంబినేషన్తో కూడా దొరుకుతుంది. ఎవరు వేసుకోవచ్చు, ఎవరు వేసుకోకూడదు? ఎవరు వేసుకోవచ్చు? నార్మల్ అడల్ట్స్ ఎవరైనా వాడచ్చు. ఎవరు వాడకూడదు? యాక్టివ్ బ్లీడింగ్ ఉన్నవాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు, చిల్డ్రన్స్, లివర్ ఫెయిల్యూరు, రీనల్ ఫెయిల్యూరు ఉన్నవాళ్ళు అస్సలు వాడకూడదు. ఒకవేళ జాగ్రత్తలతో ఎవరెవరు వాడాలి? ప్రెగ్నెంట్ లేడీస్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కంపల్సరీ యూజ్ చేయాలా అనుకుంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్తోనే ఎంతైతే డోసు ఎప్పుడెప్పుడు వేసుకోమంటారో అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి. చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అండ్ ఇది వేసుకొని డ్రైవింగ్ అయితే చేయకూడదు, ఎందుకంటే డిజీనెస్ని కాజ్ చేస్తుంది. ఆల్కహాల్ తీసుకోకూడదు, స్మోకింగ్ ఖచ్చితంగా చేయకూడదు ఈ మెడికేషన్స్ తీసుకొని. ఓకేనా? అండ్ కొంతమంది హైపర్ సెన్సిటివ్ ఉంటారు ఈ డ్రగ్కి, అంటే వాళ్ళలో అలర్జిక్ రియాక్షన్స్ డెవలప్ అయిపోతాయి, వాళ్ళు కూడా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సింది వస్తే డోస్ ట్యాపర్ చేసుకుంటూ తీసుకోవాలి. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఈ డ్రగ్ వలన? అన్ని డ్రగ్స్కి నాజియా, వామిటింగ్, డిజీనెస్ ఇవి కామన్గా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే అబ్డామినల్ పెయిన్, స్కిన్ ర్యాషెస్ డెవలప్ అయిపోవడము, ఇంకా అలర్జిక్ రియాక్షన్ డెవలప్ అయినప్పుడు స్వెల్లింగ్ డెవలప్ అయిపోవడము, దీంతోపాటు డయేరియా కూడా రేర్ కేసెస్లో వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కంపల్సరీ నీడ్ ఉన్నప్పుడే యూజ్ చేయాలి. అది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యూజ్ చేయాలి.